చిత్రీకరిస్తారు. తరచుగా డప్పు వంటి సాంప్రదాయ వాయిద్యాలతో కూడి ఉంటారు. మరొకసారి మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య డప్పు కళాకారులందరికీ కూడా స్వాగతించబడిన నృత్యకారులు లయబద్ధమైన సాధనలు మరియు మనోహరమైన కదలికల ద్వారా జీవితం, ప్రేమ మరియు ప్రకృతిని జరుపుకుంటారు. నృత్యం తరచుగా సంఘ వేడుకలు మరియు పండుగలతో పాటుగా ఉంటుంది. బోనాలు తెలంగాణ సాంస్కృతిక ఫ్యాబ్రిక్లలో తరతరాలుగా కమ్యూనిటీలను కలుపుతూ ఉంటాయి. పోతరాజులు అనేది గ్రామ దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి చేసే అద్భుతమైనటువంటి నృత్యం. ముసుగు వేసుకున్న ప్రదర్శన ఇప్పుడు మన ముందుకి వచ్చేసారు బతుకమ్మ కళాకారులు. బతుకమ్మ అనేది తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలలో మహిళలు జరుపుకునే ఉత్సాహభరితమైన మరియు అద్భుతమైన పూల పండుగ. ఇది 9 రోజుల పాటు పితృ అమావాస్య నాడు ప్రారంభమై సక్కుల బతుకమ్మ లేదా పెద్ద బతుకమ్మతో ముగుస్తుంది. బతుకమ్మ స్త్రీతత్వం, ప్రకృతి మరియు మానవుడు మరియు పువ్వుల మధ్య పూర్వీకుల ఆత్మలతో తమ సంబంధాన్ని జరుపుకుంటారు. సాంప్రదాయ గిరిజన వస్త్రధరణ కళాకారులకు స్వాగతం, సుస్వాగతం. చిరుతల భజన, హార్మోనియం. ఇప్పుడు మన ముందుకి రాబోతున్నారు చిరుతల భజన. హార్మోనియం మరియు తబలా వంటి వాయిద్యాలతో కూడిన భక్తిని మరొకసారి గట్టిగా చెప్పట్లు. ఇప్పుడు మన ముందుకి రాబోతున్నారు లేడీస్ డప్పులు. డప్పుల మాదిరిగానే లేడీస్ డప్పులు కూడా మతపరమైన కార్యక్రమాల సమయంలో మహిళలు భక్తితో కూడిన నృత్యాలు చేస్తారు. వారి మనోహరమైన కదలికలు మరియు సమకాలీకబడిన దశలు నిర్మల परेड द्वारा सम्मानित किया गया श्री अनिश जाल सिंह